ఏంటి రవిని ఎప్పుడు చేస్తుంది? తెలీదు. ఇప్పుడు ఎలా తెలుసుకోవడం? ఫోన్ చేసి అడుగు. సరే సరే, కాల్ కట్ అవని ఫోన్ చేస్తా. నీ అబ్బా, కాల్ చేసింది కదా, ఆన్సర్ చేసి అడగచ్చు కదా. కదా, అర్రే కట్ అయిపోయిందే. కాల్ చేసి మళ్ళీ చేయమని అడుగు. గుడ్ ఐడియా. అయ్యో, అర్రే మళ్ళీ చేస్తుంది. ఎత్తెత్తెత్తు. హలో హలో బాలు, చెప్పండి రవీనా. ఎక్కడున్నావు? క్లినిక్ లో. క్లినికా? ఏమైంది నీకు? నాకేం కాలేదు, మరి నెమలికి. నెమలికేమైంది? ఆ, అది మీరు లవ్ యాక్సెప్ట్ చేయబోయేసరికి హా, బీపీ షుగర్ పడిపోయి క్లినిక్ పాలైంది. అయ్యో పాపం. నీ అబ్బా, చెత్త నా కొడక. ఇప్పుడు ఓకేనా మరి? హా, ఓకే ఓకే. ఓ గుడ్. చెప్పండి ఏంటో. పర్లేదులే, నువ్వు నెమలిని చూసుకో. అయ్యో పర్లేదండి, చెప్పండి. మీరు ఇంపార్టెంట్ నాకు, ఏదైనా మీ తర్వాతే. సరే, నైట్ ఏంటి ప్లాన్? ఏముంది, మా నెమలిని తీసుకెళ్ళి ఇంట్లో పడేయడమే. ఓ అంతేనా? హా అంతే. మరి హా నైట్ 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 ఒక 10 దాటాక 10 దాటాక మా ఇంటికి వస్తావా? హా 10 దాటాక ఎందుకండి, ఇప్పుడే వచ్చేస్తా. ఇప్పుడు వద్దు, ఇప్పుడు వస్తే ఎవరైనా చూస్తారు. చూస్తే చూడనివ్వండి. అలా కాదు బాలు, ఎవరు చూడకుండా చెయ్యాలి పని. అవునా, అంత సీక్రెటా? అవును, చాలా సీక్రెట్. సరే అయితే 10 దాటాక వస్తా. ఓకే బాలు, లొకేషన్ పంపిస్తాను, నీకోసమే వెయిట్ చేస్తూ ఉంటా, వచ్చేసేయ్. షూర్ అండి, చేయండి. పాపం, ఏం కష్టం వచ్చిందో ఏమో. కష్టమా నీ బొందా? ఎందుకే అలా అంటావు? మరి ఏ అమ్మాయినా 10 దాటాక ఇంటికి ఎందుకు రమ్మంటుందో తెలుసా? ఎందుకు రమ్మంటది? అటక్ మీద సామాన్లు ఏమో దించాలేమో. అయ్యో బాలు, అది కూడా ఎవరు చూడకుండా రమ్మంటుందిరా. సంస్కారవంతమైన పిల్ల. నీ బొందరా, నీ బొంద. ఎన్నిసార్లు బొంద పెడతావే? లేకపోతే ఒకవైపు చెప్తున్నానా? నువ్వేం చెప్పలేదు, అన్నీ నన్నే అడిగి చేస్తున్నావు. అయ్యో, నీకెలా చెప్పాలరా? ఇలా రా. చచ్చా, అమ్మాయి అలాంటిది కాదు. నీకెలా తెలుసురా? అది గుడ్ క్వశ్చన్. అందుకే నేను కూడా నీతో వస్తా. నువ్వెందుకే, అసలే నీకు ఒంట్లో బాలేదు. నీకోసం నేను ఏ పనైనా చేస్తానురా. నీకు ఆ అమ్మాయి తర్వాతే ఎవరైనా ఏమోరా, కానీ నాకున్నది నువ్వు ఒక్కడవే కదరా. సరే సరే, ఏడవద్దు, తీసుకెళ్తాలే. మా బాలు బంగారం. సేఫ్, దిగిప్పుడు. ఎందుకే 10ంటికి రమ్మంటే గంట ముందు తీసుకొచ్చావు? నీకు తెలీదురా బాలు, అమ్మాయిలతో చాలా డేంజర్. అంటే? నీకు చెప్పినా అర్థం కాదులే. ఇప్పుడు ఈ గంట సేపు ఏం చేద్దామే? పరిసరాల్ని పరిశోధిద్దాం. Holy shit. ఓకే, నీకేం కాదురా బాలు, నీకు నేనున్నా, నేను చూసుకుంటా. సరే సరే. I got your back, Jack. Bitches go crazy. ఓకే ఓకే. పదా. ఇంతకీ ఏ బిల్డింగ్? ఈ బిల్డింగ్. వాట్ ఏ మెమరీ, వాట్ ఏ విజన్. పిచ్చోళ్ళు అయిపోతున్నాం మేమంతా.
ఇప్పుడు తను వస్తుంది, తను చూసి కంగారు పడుతుంది, అది చూసి నువ్వు కంగారు పడుతుంది. ఓకే ఓకే. బాలు బాలు ఆ ఫ్లాట్ కాదు, ఈ ఫ్లాట్. కమ్ హియర్. అది అర్జున్ ఫ్రెండ్ ఫ్లాట్. ఇగ్గి ఇగ్గి ఏంటి? అవునండి, తినేంటి ఇగ్గి ఏంటంటుంది? టమాటో అనుకుని కన్ఫ్యూజ్ అయి ఉంటుంది. సరే ఆర్డర్ ఏది? ఏం ఆర్డర్? ఫుడ్ ఆర్డర్. మాకేం తెలుసు? ఓసిని అమ్మ, చాలా కాన్ఫిడెంట్ గా రాంగ్ ఫ్లాట్ కి తీసుకొచ్చు. ఇది అర్జున్ గారి ఫ్రెండ్ గారి ఇల్లు, మనం వెళ్ళాల్సింది ఆపోజిట్ ఫ్లాట్. ఓ షిట్. హలో, డిటెక్టివ్ లో బిల్డప్ ఇచ్చావు. ఏంటా గుసగుసలు? నా ఫుడ్ ఏది? ఆకలేసి తినేసిరా ఏంటి? లేదు సార్, కింద ఉంది, వెళ్ళి తీసుకొస్తా. మాది అలాంటి రెస్టారెంట్ కాదు సార్. ఫుడ్ ఇంటికి రాదు, మేమే కస్టమర్స్ ని రెస్టారెంట్ కి తీసుకెళ్తాం. కొత్త కాన్సెప్టా? చాలా కొత్త కాన్సెప్ట్. ఆగండి, షర్ట్ వేసుకొని వస్తా. సూట్ వేసుకోరండి. ఎందుకు? బార్బిక్యూ వెయిటర్స్ లాగా డాన్స్ ఇస్తారా ఏంటి? అవును సార్, బ్యాండ్ మేళం కూడా తీసుకొచ్చాం, కిందే ఉంది. వావ్, అమేజింగ్. వస్తా ఇప్పుడే. బలు చంపురా. బాలు బాలు హాయ్. బయటికి వెళ్దామా? బయటికి వెళ్దామా? థమ్స్ అప్. ఓకే బాలు, లెట్స్ గో అవుట్. రే, అది పక్కకు పిలుస్తుంది, పోరా. ఓకే. ఏంటి బాలు, నెమలిని ఎందుకు తీసుకొచ్చావు? నేను తీసుకురాలేదండి, తనే నన్ను తీసుకొచ్చింది. అబ్బా బాలు, నెమలి లవ్ ని నేను రిజెక్ట్ చేశాను కదా. మళ్ళీ తను నా పక్కన ఉంటే నేను నార్మల్ గా ఎలా ఉంటాను చెప్పు? అంటే అది అలాంటిదేం లేదండి. ఇప్పుడు తను మూవ్ ఆన్ అయిపోయింది. ఇంత ఫాస్ట్ గానా? యా, నేనే మోటివేట్ చేశా. ఏమని? లెబనీస్ ఫుడ్ తింటే లెస్బియన్ స్ట్రైట్ అవుతారని. అవునా? అవునండి, నేనెప్పుడు వినలేదు. పురాణాల్లో చెప్పారు. ముందు మీరు చెప్పండి, ఎందుకు పిలిచారు? నన్ను ఒక్కదాన్ని ఇక్కడ వదిలేసి ఏం చేస్తున్నారు? బాటిల్ పడేస్తా, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో చూస్తా. బాలు, అంటే అది నాకు మీకు మందు తాగాలనిపిస్తుంది బాలు. అంతేనా? ఓసిని, అంతేనా? అంతే. మరి దీనికి ఎందుకండి అంత సీక్రెట్ ఆపరేషన్ లో చేద్దాం అనుకున్నారు? అంటే నువ్వేమనుకుంటావో అని. దానిలో ఏముంది, డైరెక్ట్ గా చెప్తే బోల్డ్ అంత టైం సేవ్ అయ్యేది. ఎలా? వచ్చేటప్పుడే తెచ్చేసేవాళ్ళం కదా. మళ్ళీ ఇప్పుడు వైన్ షాప్కి వెళ్ళాలి. అవసరం లేదు, మా ఇంట్లో ఉంది. ఓ షిట్. ఏమైంది? ఏం పగలగొట్టావు? నేనేం పగలగొట్టలేదు. మరెలా పగిలింది? ఈ ఇంట్లో ఏదో దుష్ట శక్తులు ఉన్నాయిరా బాలు. ఇంతకీ ఏంటిది? ఏదో బాటిల్ లాగా ఉంది. ఏదో బాటిల్ కాదు, మందు బాటిల్. ఏం పర్లేదు, కొత్తది కొనుక్కుందాం. అది ఇంపోర్టెడ్ స్కాచ్ విస్కీ. ఏదో అంటుంది చూడరా. అంటే ఏంటండి? చాలా కాస్ట్లీ లిక్కర్ బాలు. ఎంత ఉంటుంది ఏంటి? 25,000. బాలు, ఇంటి పేపర్స్ తెచ్చావరా? ఎందుకే? ఇల్లు తాకట్టు పెట్టడమేరా, దట్స్ ద ఓన్లీ సొల్యూషన్. నీ అమ్మ ఒక్క చోట ఉండవా? బాలు కేర్ఫుల్, గాజు పెంకులు. కేర్ఫుల్ అంటే కేర్ఫుల్. అంత కాస్ట్లీ మంది ఎవరైనా బయట పెడతారా? బీరువాలో పెట్టి తాళం వేయాలి గాని. ఇట్స్ ఓకే, పర్లేదు. అది కాదండి, మీరు చాలా ఇష్టంగా మందవుదాం అనుకున్నారు. పర్లేదు బాలు, నా దగ్గర ఇంకో బాటిల్ ఉంది. రీ, పెద్ద తాగుబోతు అనుకుంటా, ఇంట్లో స్టాక్ పెట్టుకుంది. వినపడుతుంది. వద్దండి, నేను తాగను. ఎందుకు? అంటే నాకు అలవాట్లేదు. అవునా? మనం ఫుడ్ ఎస్, లిక్కర్ నో. ప్రౌడ్ ఆఫ్ యూ బాలు. బయట అసలు మందు తాగని అబ్బాయిలుంటారా? వాటర్ పోయలేదు. పర్లేదు, ఆ మందు అలా రా తాగితే వెంటనే ఎక్కిద్ది. ఇంకోటి పోయి పోస్తా, బట్ ఈసారి వాటర్ కలిపిస్తాను. సరే.
బాలు నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? లేరండి, నాకున్న ఏకైక ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ నెమలే. మ్మ్. మీ ఇద్దరు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? చిన్నప్పటి నుండి. గ్రేట్, చాలా గొప్ప ఫ్రెండ్షిప్ మీది. నెమలి ఇలా ఎప్పటి నుంచి తయారైంది? ఆ, ఆ? నువ్వు పెద్ద మనిషి అయినప్పటి నుంచి. వాట్? ఆ, అదే ఒక 10-12 ఇయర్స్ బ్యాక్ నుంచి అండి. అమ్మయ్యా, ప్లీజ్ నీకు దండం పెడతానే, కామ్గుండవే. ఆహా. నెమలి, నేను నీకు సారీ చెప్పాలి. ఏ ఎందుకు? ఏ పాపం చేసావు? పాపం కాదు, నీ ప్రపోజల్ నేను యాక్సెప్ట్ చేయలేదు కదా. ప్లీజ్ ప్లీజ్ నీకు దండం పెడతానే, అవుతే. ఓకే పోయి. బాలు, నెమలి అప్పుడేంతేనా? లేదండి, ఇదే ఫస్ట్ టైం. లిక్కర్ మహిమా. అవును. నెమలి, ఆ, అసలు నువ్వు నాలో ఏం చూసి లవ్ చేసావు? అమ్మ దీనమ్మ, వీళ్ళేంటి? ఎప్పుడు అబ్బాయిలే వెంట పడేవాళ్ళు. ఫస్ట్ అమ్మాయి నువ్వే. నువ్వు పెద్ద ఫిగర్ మరి నిన్ను లవ్ చేయడానికి. హా, పెద్ద ఫిగర్నే. క్యూలు క్యూలు కడుతున్నా వెనక. ఏది? ఎవరు లేరా? వెనక నుంచి చూసి భయపడి పారిపోయింటారా బాలు? ఉసే, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఛ! నేనేం చేస్తున్నాను రా? నువ్వేం చేస్తున్నా సరే అవన్నీ పక్కన పెట్టి నువ్వు నన్ను ఎందుకు లవ్ చేస్తున్నావో చెప్పు. నేను నిన్ను లవ్ చేయడం ఏంటి? ఐమ్ స్ట్రైట్, చక్కగా. మరి నన్నెందుకు లవ్ చేసావే? ఎహే, నిన్నెవరు లవ్ చేశాడే? నువ్వేనే. అయ్యో, నేను చెప్పానా నీకు? లేదు, మరే నీ చూపులు నా వీపు గుచ్చుకున్నాయి. వచ్చిందమ్మా వయ్యారి. గుచ్చుకున్నాయంట, గుచ్చుకున్నాయి. మరెందుకే సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేసావు? సూసైడా? ఎవరు చెప్పారా నీకు? బాలు చెప్పాడు. నేనెప్పుడు చెప్పానండి? ఇందాక చెప్పావు కదా, క్లినిక్ పాలైందని, సూసైడ్ అటెంప్ట్ చేస్తే నువ్వు కాపాడావని, క్లినిక్ లో తాగిన మందంతా కక్కిచ్చావని, అందుకే బీపీ షుగర్ డౌన్ అయిందని చెప్పావు కదా. వామ్మో, నేను సూసైడ్ చేసుకోవడం ఏంటి? నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఏంటే గింటే అన్నావు అంటే దవడ పగిలిపోద్ది. రవీనా, బడే బడే గోడే. నెమలి ప్లీజ్. ఓకే, కూర్చో కూర్చో కూర్చోండి. అమ్మా, నెమలి చెప్పు. ఏం చెప్పాలి? వై డూ యూ లవ్ మీ? నిన్ను లవ్ చేసింది నేను కాదే, మరి? ఈ బాలుగాడే. వాట్? వాడే. బాలు, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? ఉసే నెమలి, నా ప్రేమను బుక్కి పాలు చేసావు కదా నీ అమ్మ. ఆర్ యూ సీరియస్? ఎస్, మై నేమ్ ఈజ్ మాక్సిమస్ డెసిమస్ మెరిడియస్. ఏంటి? వాడిని అడుగు, బాగా చెప్తాడు. నెమలి, బాలు, చెప్పండి. వై డూ యూ లవ్ మీ? అంటే అది నీ స్పర్శ చేసిన తప్పే అది. ఉసే, తన నాపక్ బాలు, నిజం చెప్పాలనుకుంటుంది పసిపిల్ల. ఒరే, ఇది ఎలా నచ్చిందిరా నీకు? నెమలి, ఆ, అలా అనకు. ఐ వెరీ సెన్సిటివ్. బొంగులే, ఐ మీస్ రిప్రజెంటేటివ్. నేను అరుస్తున్నానా? బాలు, మందు అయిపోయింది. పీతలా తాగితే అవదా మరి? ఉసే, నాకు మందు కావాలి. నా 2 నెలల జీతం అండి ఆ బాటిల్. చీప్ లిక్కర్ అయినా పర్లేదు, నాకు మందు కావాలి. చాలా లేట్ అయిపోయిందండి, ఈ టైంలో మందు ఎక్కడ దొరుకుతుంది? కాంటాక్ట్స్ లో డేవిడ్ బై కొండాపురం ఉంటది, ఆడిగొట్టు. వాడేవాడే? పులిహోర ప్యాకెట్లు అమ్మేవాడు, వైన్ షాప్ వాడురా. కొట్టు, తెచ్చి చేతిలో పెడతాడు.
కొట్టు బాలు కొట్టు కొట్టు. తినమ్మ జీవితం. హలో నెమలి మేడం చెప్పండి, ఏంటి చాలా రోజుల తర్వాత? హలో డేవిడ్ బాయ్, ఎవరు? నేను నెమలి ఫ్రెండ్ని. ఇక్కడ మందు అయిపోయింది, ఒక ఫుల్ బాటిల్ విస్కీ కావాలి. సారీ బ్రో, డెలివరీ బాయ్ లేడు, మీరు వచ్చి తీసుకోవాలి. అవునా? వస్తాయి, మనమే వెళ్ళి తీసుకోవాలంట. పదా పద పోదాం. ఆ? ఎక్కడికి రావాలండి? నెమలి మేడంకి తెలుసండి. ఏంటి ఇది? అట్లుంటది మనతోని. వాడి నెంబర్ నీకెలా తెలుసే? మా నాన్న ఫోన్లో ఛార్జింగ్ లేక ఒకసారి నా ఫోన్ వాడుకున్నాడు, తర్వాత నుంచి నేను వాడిని వాడుకున్నా. సూపర్ నెమలి. థ్యాంక్స్ యార్. బాలు ఆ, పద మందు తెచ్చుకొని కూర్చొని వై డూ యూ లవ్ మీ అని డిస్కషన్ పెడదాం. ఆ? దేవుడా. పద 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 పద. ఆ, ఏ రవీనా, నైస్ క్యాట్ వాక్ యా. థ్యాంక్స్ యా. ఓ, మీరిద్దరు ఫ్రెండ్స్ అయిపోయినట్టేనా? అలసిపోయినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అడిగావంటే ఉలిసిపోద్దిరా బాలు. వి ఆర్ ఫ్రెండ్స్. కలిసొచ్చే కాలానికి తాగి నడిసొచ్చే ఫ్రెండ్ దొరకడం అంటే ఇదే రబాలు. జాగ్రత్త, ఇద్దరు జాగ్రత్త. ఇవాళ నైట్ ఎలా గడుస్తుందో ఏమో. అసలే మన డ్రైవింగ్ అంతంత మాత్రం. దేవుడా దేవుడా, ఇక నీ మీదే భారం. నెమలి ఎటు? స్ట్రైట్. ఓకే. లెఫ్ట్, రైట్, లెఫ్ట్. వసే, ఇక్కడ లెఫ్ట్ లేదే. అయితే రైట్ తిరగరా. వసే. ఏయ్ నెమలి చెప్పినట్టు చేయి. రైట్. వసే, ఇక్కడ పెద్ద గేట్ ఉంది. అయితే గుద్దుకుంటూ వెళ్ళిపోరా బాలు. రేయ్, ఆ రెడ్ కార్ వస్తుంది, దాన్ని ఆపుదాం. ఎవరి ఇల్లు? మనల్ని ఆపుతున్నారు. ఆ? పోలీసులు. బండాపమ్మ. ఎంత ఎంతేంట్రా? అమ్ముతున్నారేమో అని. నక్కరాలా వదు. ఎంత తాగారా? నేను తాగలేదు సార్. అబద్ధం చెప్పకు, మిషన్ నడుస్తుంది ఇక్కడ. గుద్దుకుంటూ వెళ్ళిపోరా బాలు వాడిని. ఎవర్రా అది? గుద్దుకుంటూ వెళ్ళిపోవాలనా? ఎవర్రా మీరంతా? తీవ్రవాదులా? అదేం లేదు సార్. ఏం చేస్తుంటావురా నువ్వు? జుంబా ఇన్స్ట్రక్టర్ని సార్. ఏంది నువ్వా? ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటికి సార్. ఎక్కడి నుంచి వెళ్ళొస్తున్నావు? అంటే అది చెప్పరా రేయ్. ఫ్రెండ్ దగ్గర నుంచి సార్. ఎవడా ఫ్రెండ్? డేవిడ్ బాయ్. అది సంగతి. మందు తాగి అమ్మాయిలతో తిరుగుతూ తాగిన మందు సరిపోక మళ్ళీ మందు కోసం వెళ్తున్నావు కదరా? కరెక్ట్ సార్. ఊరి శిక్ష అండి వీడికి. సార్, సోషల్ మీడియాని పిలవండి. ఈడోడో గట్టోడే దొరికిండు. సార్ సార్. హలో నాన్న.